జాతకంలో గురుదోషము ఉన్నటువంటి వ్యక్తులకి ప్రధానంగా విద్య, ధన సమస్యలు, అలాగే పనులలో అనుకూలత లేకపోవడం, సంతానం కలగకపోవడం, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉంటుంటాం. మనం గమనించుకున్నట్లయితే ఇది దేవశాపముగా కూడా చెప్పబడి ఉంటుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఇటువంటి దేవశాపానికి గురయ్యారు కాబట్టే బ్రాహ్మడుగా జన్మించి అసురుడైనటువంటి రావణాసురుడి వల్ల అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక గురువు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు. ఇటువంటి గురువు నీచ స్థితి పొందిన, అస్తంగత దోషం చెంది ఉన్న, కుజ శని గ్రహాలతో కలిసి ఉన్న, లేదా కుజ శని గ్రహాల చేత చూడబడ్డ, గురు రాహులతో కలిసి ఉండి గురుచండాల యోగం ఏర్పడిన, ఈ సంబంధించినటువంటివి విద్యా సంబంధముగా, ధన సంబంధముగా, సంతాన సంబంధముగా, కీర్తి ప్రతిష్టల సంబంధముగా, పనులలో అనుకూలతమైనటువంటి సందర్భంగా సమస్యలు తరచూ తలెత్తుతూ ఉంటుంటాయి. ధనహీనులవుతారు, సంతానహీనులవుతారు, చెయ్యని పనికి నేరాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అపఖ్యాతి పాలవుతారు. కాబట్టి ఇటువంటి గురు సంబంధమైనటువంటి దోషంలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యముగా ఇంటిలోని పెద్దలకి, మఠాధిపతులకి, పీఠాధిపతులకి, అలాగే బ్రాహ్మణులకి తరచూ పాద నమస్కారం, ఎప్పుడు కనబడ్డా వాళ్ళకి పాద నమస్కారం చేయడం. ఇక శివాలయాన్ని సంవత్సరం పాటు విడవకుండా ఎవరైతే సందర్శనం చేసి అభిషేకాది కార్యక్రమాలు ప్రతిరోజు చేసుకుంటారో వాళ్ళకి దైవశాపము, గురుశాపము తొలగిపోయి ఆనందకరంగా జీవిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క గురుదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే జన్మిస్తారో ముఖ్యంగా పెన్నులు దానం చేయడం కానీ, పుస్తకాలు దానం చేయడం కానీ, ఏదైనా వృద్ధులకి, వృద్ధాశ్రమాలకి వాళ్ళకి తినగలిగేటువంటి పదార్థాలు అందివ్వడం కానీ, వృద్ధులకి సహాయ సహకారాలు కానీ చేసినట్లయితే ఈ గురుదోషం నుంచి విముక్తి అయి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు.